ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా ఉపవాస ప్రార్థనలో తిరిగి మళ్ళా మనం ఈ విధంగా కలవడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను ఎంతో దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో పిల్లరా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశాన్ని ఉపవాసం గురించి ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ మహా గొప్ప నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మరొక్క ఇదిగో నాయన శనివారపు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి ఉపవాస ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉపవాసాల గురించి మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడి మా హృదయాలకు, మా తలంపులకు, ఆలోచనలకు నాయన మా ఆత్మీయ జీవితానికి మేలు కలగడానికి ఉపవాసము ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, వేటి కొరకు మనస్సు పెట్టి ఉపవాసం ఉండాలో ప్రభువా ఈ దినాన్ని మాకు నేర్పించమని మనవి చేస్తున్నటువంటి బిడ్డలను కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మహిమ ఘనత ప్రభావం పొంది నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృపను బట్టి చాలా కాలం నుండి ఇలాగే మనము ఆన్లైన్లోనే దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రభు త్వరగా సహాయం చేసి అందరము కలిసి మళ్ళా మందిరంలో ఈ యొక్క ఉపవాస దినాన్ని, వాక్యాన్ని దేవుడు మనకి సహాయం చేసేలాగున మనము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ సమస్య రావడాన్ని బట్టి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. నేనేవి చేయలేకపోతున్నాను ఆ విషయంలో, ఎందుకంటే మాకు ఇంటర్నెట్ లైన్ సరిగా లేకపోవడాన్ని బట్టి. అయినప్పటికీ కూడా ప్రభు కృపను బట్టి మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేసి ముందుకు సాగిపోదాం. కొన్ని సమయాల్లో ఏవైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నట్లయితే దయచేసి కొంచెం నాతో పాటు భరించాల్సిందిగా ప్రభు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో ఇది ఉపవాసపు దినపు ప్రార్థన కనుక ఉపవాసపు ఈ ప్రార్థన లోపల మనము చాలా సమయాల్లో ఉపవాసం గురించి చాలా ప్రాంతాల గుండా మనం ధ్యానం చేయడం జరిగింది. సర్వసాధారణంగా ఉపవాసం ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని పిల్లల కొరకు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల కొరకు, లేకపోతే కొన్ని సమయాల్లో మనకున్నటువంటి వ్యాధుల కొరకు, బంధువుల కొరకు ఇలాగా ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉపవాస ప్రార్థనలో మనకి దేవుడు సహాయాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థన వినేటువంటి దేవుడు కనుక దేవుడు మనకి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఈ దినాన్ని 4 ప్రాముఖ్యమైనటువంటి ఉపవాసాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ 4 ప్రాముఖ్యమైన ఉపవాసాలు చాలా ద వెరీ స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఒకవేళ కానీ మీరు ఆ పాయింట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకుంటే మంచిదే, లేకపోతే విన్నా కూడా చాలా మంచిది. ఈ సమయంలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థనకు వెళ్దాం మనం. ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన యొక్క 4 ఉపవాస ప్రార్థనల గురించి తెలియజేసే ముందు ప్రధానమైనటువంటి మూల వాక్యానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము నుంచి 17, 18 వచనాలు ఉంటాయి. ఈ 2 వచనాలు ఒకసారి మూలవాక్యాలుగా తీసుకొని దీని మీద మనం పరిశీలన చేద్దాం. ఒకటి ఏంటంటే ఉపవాసము, మళ్ళా మత్తయి సువార్త 6వ అధ్యాయము 17, 18 17 and 18 verses. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అనేటువంటి మాట. తర్వాత అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అనేటువంటిది.
చాలా సమయాల్లో ఉపవాసం గురించి చాలామందికి చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి. అయ్యా, ఉపవాసం అంత అవసరమా అని కొంతమంది అంటారు. కొంతమంది ఉపవాసం ఉంటేనే కానీ మనకి ప్రార్థనలకు జవాబు రావా అనేటువంటివి కొంతమంది ఆలోచన. ఉపవాసాలు అందరూ ఉండలేరు కదండి, కొంతమంది ఉండగలరు అనేటువంటిది కొంతమంది ఆలోచన. ఇలా ఎవరు ఎలాంటి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానం చేసినా, ఎలాంటి ఆలోచనలు వారు బయటకు చెప్పినప్పటికి కూడా వాక్యపు ఆలోచన మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఉపవాసం అనేటువంటి ఆలోచన యేసు ప్రభు వారిలో నుంచి వచ్చినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఉపవాసం ఉంటే ఉండు, లేకపోతే లేదు, నీ ఇష్టమే అనే మాట చెప్పలేదు. కానీ ఏమంటాడంటే ఆయన ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి మాట యేసు ప్రభు వారే మనకు తెలియజేశారు. అప్పుడు ఏమంటాడంటే నీ తల అంటుకోమంటాడు, తలకి శుభ్రం చేసుకోమంటాడు, నీ ముఖము కడుక్కోమంటాడు. రెండు ప్రాముఖ్యమైనటువంటివి, తల అంటుకోవడము, ముఖము కడుక్కోవడం. ఈ తల మనకి దేనికి సాదృశ్యం అంటే మన ఆలోచన విధానమునకు సాదృశ్యము. ఈ యొక్క ముఖము దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో ఒక మాట, నీ హృదయము నిండి ఎన్ను దానిని బట్టి నీ నోరు మాట్లాడును అంటాడు. ఒకడి హృదయములో ఆనందం ఉంటే ఆనందము ముఖంలో కనబడుతుంది అంటాడు. గనుక ఈ ముఖము హృదయానికి సాదృశ్యం అయితే ఈ తల మన ఆలోచన విధానానికి సాదృశ్యం. మన ఆలోచన కానీ మన హృదయం కానీ ఎక్కడ కూడా పరిశుద్ధత లేనటువంటిది. ఒక దగ్గర వచ్చినప్పటికీ ఏమంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది అంటాడు. అంటే హృదయంలో పరిశుద్ధత లేదు ఏమాత్రం కూడా. వారి తలంపుల్లోని ఆలోచనలు సైతము చెడ్డవి అనేటువంటి మాట ఆదికాండంలో దేవుడు మాట్లాడతాడు 6వ అధ్యాయంలో. ఎస్, కనుక ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ లేకపోతే హృదయంలో కానీ ఈ ప్రాంతాల లోపల నీకు కానీ నాకు కానీ పరిశుద్ధత ఏమాత్రం కూడా కనబడదు. అందుకనే మొట్టమొదట ఉపవాసము ఈ ప్రాంతంలో పరిశుద్ధతను మనము కలిగి ఉండడానికి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, ఏ ప్రేయర్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ టు ఫాస్ట్. నీ హృదయాన్ని దేవుని దగ్గర పరిశుద్ధపరుచుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హృదయానికి పరిశుద్ధత అవసరం కనుక మామూలు ప్రార్థన, చిన్న ప్రార్థన, దేవా నాకు హృదయాన్ని కడిగే బాబు అంటే సరిపోదు ఏమాత్రం కూడా. ఉపవాసం ఎప్పుడు ఉంటాము, ఉపవాసం ఎప్పుడైతే ఉంటామో ఏమవుద్దంటే మన కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా దేని కొరకైతే ఉపవాసం ఉంటామో దాని మీదే మనం పెడతాం. కనుక మొట్టమొదటి ఏ ప్రేయర్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ టు ఫాస్ట్. ఉపవాసం కొరకు ఉండడానికి నీ హృదయాన్ని మొట్టమొదట ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆ హృదయం లోపల పరిశుద్ధత కొరకు మనం ఉపవాసం ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చూడండి ఒకసారి. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో ఒక భాగాన్ని మనం చూస్తాం. 34వ అధ్యాయము 28వ వచనం, నిర్గమాకాండము 34:28వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చదువుదాం చూడండి ఒకసారి. 34వ అధ్యాయము 27వ వచనము 28వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఇంకా ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. ఆమేన్. అతడు చూడండి ఒకసారి, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఇంకో ప్రాంతంలో ఏమంటాడంటే ఈ వాక్యమును నీ హృదయం మీద వ్రాసుకోమంటాడు. ఎస్, వాక్యము పరిశుద్ధమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే నీ వాక్యమే సత్యము అంటాడు. గనుక పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని హృదయంలో రాసుకోవడానికి
హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. మనం భోజనం చేసేటప్పుడు చేత్తో తింటాం కదండి. ఎస్, ఫారినర్స్ అయితే లేకపోతే మరొక అమెరికన్స్ అయితే ఇతర దేశస్తులు అయితే ఆ స్పూన్తో తింటారు, చెంచాలతో తింటారు. ఒకవేళ భోజనం చేసే ముందు చేతితో తిన్నా ఆ స్పూన్తో తిన్నప్పటికి కూడా మనము శుభ్రం చేసుకోవాలి. చేతులు శుభ్రం చేసుకుంటాం. అదే సమయంలో ఒకవేళ చేతితో తినకపోతే స్పూన్స్ తినాలనుకున్నట్లయితే, చెంచాలతో తినాలనుకున్నట్లయితే వాటిని కూడా చాలా పరిశుద్ధపరుస్తాం. హృదయం మీద ఈ వాక్యాన్ని హృదయం మీద రాసుకోవడానికి హృదయానికి మొట్టమొదట పరిశుద్ధత కావాలి. హృదయానికి పరిశుద్ధత లేకపోతే హృదయం మీద ఈ వాక్యాన్ని వ్రాయలేము. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ వాక్యము హృదయం మీద వ్రాయబడదు, కనబడదు. కొన్ని పేపర్స్ ఉంటాయి, కొన్ని పేపర్స్ మీద మనం పెన్తో రాస్తూ ఉంటే వ్రాయబడవు. ఆ పేపర్స్ యాక్సెప్ట్ చేయవు. ఏంటి అనుకుంటాం మనం అంటే ఈ పేపరు ఆ పేపర్ అలాంటిది. మామూలుగా వైట్ పేపర్ ఉందనుకోండి, మామూలుగా మన నోట్బుక్ ఉందనుకోండి, దాని మీద ఈజీగా రాసేయగలం. ఎందుకంటే ఆ పేపర్ ఖచ్చితంగా మనం రాసేటువంటి ఆ ఇంకుని కానీ ఆ పెన్ను తాలూకు విధానాన్ని కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని పేపర్స్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేయవు మనం. కొన్ని ఆ ప్లాస్టిక్ కాగితాలు ఉంటాయి, ఆ ప్లాస్టిక్ అది ఎంత రాసినా సరే అది యాక్సెప్ట్ చేయదు ఏమాత్రం కూడా. పెన్ను జారిపోతూ ఉంటుంది కానీ రాసినటువంటిది ఏమాత్రం కూడా కనబడదు. అలాగే హృదయము పరిశుద్ధత లేకపోతే ఈ వాక్యము హృదయం మీద నిలిచి ఉండదు. అందుకని ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలంటే మనకు కావాల్సినటువంటిది ఏంటంటే హృదయం లోపల పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ఈ యొక్క నిర్గమాకాండం 34వ వచనంలో ఏమంటాడంటే, ఈ వాక్యాల గురించి 27వ వచనంలో మాట్లాడిన తర్వాత ఏమంటాడంటే, ఎందుకంటే ఈ వాక్యమును బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ డీలింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. నిబంధన. ఆమేన్. మనుష్యుడికి దేవుడికి మధ్యలో ఒక నిబంధన. అందుకని ఇది చాలా శక్తివంతమైనది, చాలా పరిశుద్ధమైనటువంటిది, చాలా విలువ కలిగినటువంటిది. 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. గమనించారా అండి? రెండో మాటకు వస్తే అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆమేన్. యెహోవాతో కూడా ఉండెను. ఆ వాక్యాలు తీసుకోవడానికి, ఆ వాక్యాలు తీసుకునే ముందు మొట్టమొదట ఆ వాక్యాన్ని తన లోపలికి రిసీవ్ చేసుకోవాలి. తన లైఫ్లో వాక్యం కనబడాలి. ఇలా బోధ చెప్పేటువంటి మాటలు వేరు, చేసేటువంటి పనులు వేరు. ఒకసారి ఒక తండ్రి అన్నాడట, సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. కుమారునితో ఏమన్నాడంటే, కుమారుడు రాగానే అన్నాడట, నానా ఎందుకు అది అలాగా, నువ్వు గుండె పాడైపోద్ది కదా లోపలంతా, చాలా కాలం బ్రతకాలి, నువ్వు త్వరగా చచ్చిపోతావు, అది కానీ తాగేవంటే మంచిది కాదు అనేటువంటి మాట చెప్పాడట. మరి నాకు కూడా నువ్వు తాగుతుంటే, సిగరెట్లు తాగుతుంటే, పొగలు తీస్తూ ఉంటే నాకు కూడా అలా చేయాలనిపిస్తుంది నాకు అన్నాడు. తండ్రి అన్నాడట, ఒరే నాయన, నేను చేస్తున్నది చేయకురా నువ్వు అని అన్నాడట. అప్పుడు కుమారుడు ఇచ్చిన మాట ఏంటంటే, నేను చేయుచున్నది చేయకు అని చెప్పడానికి, నువ్వు చేయకుండా ఉంటే అది నాకు ఉపయోగపడుతుంది, అప్పుడు నాకు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను నేను, కానీ నువ్వు చేస్తూ దాన్ని చేయొద్దురా అని చెప్పడం అనేటువంటిది నీకు ఆ మాట చెప్పడానికి నీకు యోగ్యత లేదు అని చెప్పాడట. పిల్లరా, దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన చూపించడానికి మొట్టమొదట మోషేకి ఏది అవసరం అంటే, మోషే లోపల ఆ నిబంధన దాచబడి ఉండాలి. ఆ మోషే లోపల ఆ నిబంధన వాక్యాలు వ్రాయబడి ఉండాలి. కనుక వాళ్ళు రాగానే మోషేని చూస్తారు. మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే చాలా సాత్వికుడు అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. మోషే సాత్వికాన్ని చూడకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు రారు. ఇశ్రాయేలీలు చాలా వరకు ఆలోచనాపరులు, జ్ఞానవంతులు. వెంటనే నోటి మాట చెప్పేస్తే వినేటువంటి వారు కాదు ఏమాత్రం కూడా. వారు పరిశీలన చేస్తారు. ఈ దినాన్ని కూడా అంతే, మనుషులు పరిశీలన చేస్తారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ సాక్ష్యము లేకపోతే మాట్లాడతారు వాళ్ళ వ్యక్తి గురించి. సాక్ష్యము లేకుండా ఎన్ని వాక్యాలు మనము బోధించినా
మన జీవితంలో అది లేకుండా, అది చూపించుకుంటా ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికి కూడా అది ఉపయోగపడదు ఏమాత్రం కూడా. అందుకనే హృదయం కొరకు ఉపవాసం ఉండాలి. వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 28వ వచనంలో, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఆమేన్. అందరినీ మర్చిపోయాడు, ఇశ్రాయేల్ మర్చిపోయాడు, అహరోను అందరినీ, మిరియామును, వాళ్ళందరినీ పూర్తిగా వదిలిపెట్టి దేవుని దగ్గర ఉండిపోయాడు 40 రాత్రులు. ఒక మాట ఎంత మాట ఉందంటే అక్కడ 40 రేయింబగళ్ళు, ఉదయకాలమందు సాయంకాలం అటువంటి 40 లెక్క పెట్టి దేవుడి దగ్గర ఉండిపోయాడు అనమాట అండి. ఆ తర్వాత అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఓ గ్లోరీ టు ద లార్డ్. ద్వారా ఏమీ జ్ఞాపకం లేదు ఆ మాత్రం కూడా, దేవుని సన్నిధిలో ఉండిపోయాడు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. పాత నిబంధన కాలంలో పలకల మీద రాసి ఇచ్చాడు. కానీ పిల్లరా, క్రొత్త నిబంధన కాలాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన దగ్గర మనం ఎప్పుడైతే మోకరించి ఆయన దగ్గర ఉంటామో, ఉపవాసం ఉండి కూర్చుంటామో, ఆయన మన హృదయము మీద ఆయన సత్యవాక్యాన్ని వ్రాయడం ప్రారంభిస్తాడు. అందుకనే ఉపవాసం దేనికయ్యా అంటే, ప్రభా ఈ బాధలు ఉన్నాయి తండ్రి, సమస్యలు ఉన్నాయి ప్రభా, ఇవాళ నేను ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకున్నాను సమస్యల కొరకు అనేది. దానికంటే మొట్టమొదట ప్రభా నాయన నీ నిబంధన వాక్యము నా మీదకు వచ్చి నిలిచి ఉండడానికి ప్రభా నాయన నా హృదయమును పరిశుద్ధపరుచుకుంటాను ప్రభా అని చెప్పి, నువ్వుగా ఉపవాసం ఉండి హృదయములో పరిశుద్ధత కొరకు నువ్వు దుఃఖపడితే, పరిశుద్ధత కొరకు వేదన పడితే, పరిశుద్ధత కొరకు ప్రయాసపడితే, పరిశుద్ధత కొరకు విజ్ఞాపన చేస్తే, పరిశుద్ధత కొరకు బహుగాను ప్రయాసపడినట్లయితే ప్రియులరా, అద్భుతమైన సంగతి ఏంటంటే నీ మీద ఆ నిబంధన వాక్యము, ద డీలింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, నీతో ఏమి డీల్ చేయాలని ఆశపడుతున్నాడో, నిన్ను ఏ వాక్యంతో నింపి ఏ వాగ్దానాన్ని నీకు నింపాలని ఆశపడుతున్నాడో అది ఆయన నీ మీద రాస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది ప్రిపేర్ ఏ ప్రేయర్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ టు ఫాస్ట్. నీ హృదయాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉపవాసం ఉండాలనేటువంటి మాట మనకి వాక్యంలో మన ఇదంలో జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాట మరొకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం describes how Jesus was full of the Holy Spirit when he entered the wilderness to be tempted. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచూ ఉండెను. తర్వాత 4వ అధ్యాయం అదే లూకాసు వార్త అదే 4వ అధ్యాయము 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించక ముందు, ఆమేన్, ఆయన ఉపవాసం ఉండడానికి ఆయన అరణ్యంలోనికి ఆత్మచేత కొనుపోబడ్డాడు. ఆయన 40 రాత్రింబగళ్ళు మోషే ఎలాగైతే ఆయన దగ్గర ఉన్నాడో, ఆయన కూడా యేసయ్య కూడా తండ్రి దగ్గర అలాగే ఉన్నారు ఆయన కూడా. తరువాత 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు. మహా అద్భుతాలతో గలిలయకు రాలేదు, ఆశ్చర్య కార్యాలతో గలిలయకు వచ్చిన మాట రాయబడలేదు. తర్వాత నూతనమైనటువంటి ఒక ప్రత్యేకతతో వచ్చాడు, న్యూ రెవల్యూషన్స్తో వచ్చినటువంటి మాట రాయబడలేదు. కానీ ఆత్మబలముతో, ప్రైజ్ ది లార్డ్, ఆత్మబలం అంటే హృదయములో పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన వచ్చినట్టు చూడగలుగుతున్నాం. కనుక ఈ దినాన్ని ఉపవాసం చేసేటప్పుడు మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవా నేను తండ్రి నా హృదయాన్ని నా మనస్సును ప్రభు నాయన పరిశుద్ధపరచుకున్నట్టుకు తండ్రి ఈ దినాన్ని నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభు అనేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఏ ప్రేయర్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ టు ఫాస్ట్. నెంబర్ 1, ఉపవాసపు ప్రార్థన దేని కొరకు? మొట్టమొదటిది అంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకొనుటకు. రెండవది ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ సీకింగ్ గాడ్స్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. రెండవది
మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో అది అర్థం చేసుకోవడానికి. ఆమేన్. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ విషయం లోపల ఆలోచించదగినటువంటిది. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఏమై ఉందో నేను తెలుసుకోవాలి. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అంటారు కదా, అయ్యా ప్రార్థించి దేవుడు మా కొరకు ఏం చెప్పాడో చెప్పండి అంటారు. దే ఆర్ వెరీ ఇమ్మెచ్యూర్ పీపుల్. ఆత్మలో అంత మెచ్యూరిటీ లేనివారు. మా కొరకు ప్రార్థించండి అంటారు. అప్పుడు దేవుని సేవకుడు ప్రార్థించి ఒక మాట చెప్తాడు, జాగ్రత్తగా ప్రార్థనలో ఉంటే ప్రభు రివీల్ చేస్తాడు అంటే, ప్రభు రివీల్ చేస్తాడన్న మాటకు మీ దగ్గర మేము ఎందుకు రావాలి సార్, మీరే మాకు చెప్పండి అంట. కొన్ని సమయాల్లో మరికొంతమంది అంటారు కదా, దేని కొరకు ప్రార్థించాలమ్మా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, దేని కొరకు దేవుడు మిమ్మల్ని ప్రార్థించమని చెప్తున్నాడో దాని కొరకు ప్రార్థించండి. గొప్ప జ్ఞానం అండి ఇందు లోపల. దేని కొరకు ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడో దాని కొరకు ప్రార్థించండి. పిల్లలు ఇవన్నీ కూడా స్టాండర్డ్ మైండెడ్ పీపుల్ కాదు వీళ్ళందరూ కూడా. అందుకనే ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రణాళిక నీ పక్షాన దేవుడికి ఉంటున్నప్పుడు ఆ ప్రణాళిక దేవుడు నీకే బయలుపరుస్తాడు. ఆమేన్. మరొకరికి బయలుపరచడు. ఒకవేళ మామూలుగా ప్రవచనం ఇవ్వచ్చు, అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను ఎడిఫై చేయడానికి, నీకు క్షేమాభివృద్ధి కలగడానికి ఒకవేళ ఆ సేవకుల ద్వారా దేవుడు నీకు ప్రవచనం ఇస్తాడు. కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆయన ఉద్దేశం ఏమైందో, దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్, అది నీతో దేవుడు బయలుపరుస్తాడు. దానికి నీవు ఉపవాసం ఉండాలి. ప్రభువా నా పక్షాన నీ ఉద్దేశము ఏమైందో ప్రభువా నాకు కావాలి ప్రభువా అని ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ లోపల ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆయన చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక ఈ సమయంలో వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం. చూడండి ఒకసారి. మళ్ళా రెండవది ఏంటంటే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ సీకింగ్ గాడ్స్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు కావాలనేటువంటి ఉపవాసము మనకి అవసరము. దాంట్ లోపలికి వెళ్తే చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో ఏముంటుందంటే, ఈ దర్శనము కొలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంచిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయవచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని. ఆమేన్. కానీ దాని సంగతి తెలుపుగలవాడు ఎవడునూ లేకపోయాను. ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నెంబర్ 1 అంటాడు కదా, ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంచిని. కొన్ని దినాలు నేను వ్యాధిగ్రస్తులాగానే ఉండిపోయానంటే పైకి లేవలేకపోయాను. నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటుని. నేను అంటే దేవుని సన్నిధిలో నుంచి లేవలేకపోయాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఆఖరి భాగం వస్తే ఈ దర్శనమును గూర్చి ఆమేన్ విస్మయము గలవాడనైతిని. మొదటి 27వ వచనంలో ఈ దర్శనమును కలుగగా, ఆమేన్ చూసారండి, దర్శనము కలుగగా మూర్ఛిల్లిపోయాడు. దేవుని సన్నిధిలోనే ఆయన మూర్ఛిల్లాడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ మూగుతూ ఉన్నాడు. ప్రియులారా, అది అయిన తరువాత తిరిగి మళ్ళా ఆఖరి భాగంలోకి వస్తే ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతే, అనగా దాని యొక్క అర్థాన్ని భావాన్ని ఆమేన్ దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థాన్ని భావాన్ని ఎప్పుడైతే దేవుడు తెలియజేశాడో విస్మయం కలిగిన వాడైపోయాడు, అంటే అండర్స్టాండింగ్. అందుకనే దేవుని సన్నిధిలో ఉంటే ఒకటేంటంటే ఆ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు దాచినటువంటి మర్మాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. కనుక నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దాని కొరకు ఉపవాసం ఉండడం మంచిది. తర్వాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అనేటువంటి మాట. పైన ఇంకొక మాట ఏముందంటే చూడండి ఒకసారి. ఆమేన్.
20వ వచనంలో నేను ఇంకా పలుకుచు 20వ వచనం 20వ వచనం నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనముల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు నుంటినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. అది అయిన తరువాత 22వ వచనంలో అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, ఇంకా దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఆమేన్. నీకు గ్రహింప శక్తి కలుగుటకు, అండర్స్టాండింగ్ ద గాడ్స్ వర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం యొక్క మూలార్థాలు నీకు తెలియచేయడానికి, దేవుని ప్రణాళిక నీకు చెప్పడానికి, దేవుడు నువ్వు ప్రార్థించడానికి ఎప్పుడైతే కూర్చుంటావో నీ దగ్గరకు తన ఆత్మను లేకపోతే దూతను పంపినట్టుగా వాక్యంలో రాయబడుతున్నది, పంపిస్తాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు, దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో మాట, నువ్వు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు, ఆమేన్, ఈ సంగతిని నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరాడు. ఏమి సంగతి చెప్పడానికి? నీకు కొన్ని విషయాలు, దర్శనం యొక్క విషయాలు, నీ జీవితంలో ఏమైతే చేయబోతున్నాడో దేవుడు, వాటిని తెలియచెప్పడానికి. ఆమేన్. ఉపవాసం అవసరం. ఈ దినాన్ని హృదయాన్ని నెంబర్ 1 చూసాం మనం. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఉపవాసం ఉండాలి. రెండవది, హృదయాన్ని పరిశుద్ధపరచుకున్న తర్వాత ఏమైతే నీ హృదయం మీద ఆయన రాశాడో, ఆయన ప్రణాళిక ఏంటో నీకు రాయడం ప్రారంభిస్తాడు. ఆ ప్రణాళిక రాయగానే, ఆ ప్రణాళిక చూడగానే మనకు అర్థం కాదు ఏమాత్రం కూడా. అందుకని మరలా మరొక ఉపవాసం దేని కొరకయ్యా అంటే, దేవుడు నా పక్షాన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నా హృదయం మీద రాశాడో, దాని యొక్క లోతైన భావం నాకు తెలియాలంటే నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పిల్లరా, చాలా మందికి తెలీదు. అందుకని ఏమైనా ఒక ఆలోచన రాగానే దేవుని ఆలోచనని పరిగెడతా ఉంటారు. కొన్ని సమయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఆలోచన లోపల. అందుకనే దేవుని ప్రణాళిక, ఆమేన్, అది జరగడానికి మొట్టమొదట ఉపవాసం అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది అవసరమైనటువంటి మాట. దేవుడు ఆ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 9వ అధ్యాయంలో చూసాం కదండి, 22, 23 వచనాల్లో ఈ యొక్క మాట మనకి తెలబడింది. కనుక రెండో మాటగా మనం ఏం చూసామంటే, గాడ్స్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి మాట. Like Daniel, we can turn to fasting and prayer to receive understanding beyond our abilities to comprehend అనేటువంటి మాట. అంటే మన యొక్క ఎబిలిటీస్, అంటే మన ఆలోచనలు ఉపయోగపడవే మాత్రం కూడా దేవుని వాక్యం యొక్క సత్యము తెలుసుకోవడానికి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి, లేకపోతే దేవుని ప్రణాళిక మన మీద ఏమై ఉందో అది మనకు తెలుసుకోవడానికి, ఆమేన్, మనకి ఖచ్చితంగా ఉపవాసం అవసరం. ఖచ్చితంగా దేవునితో పాటు కూర్చొని ప్రార్థించడం అవసరమైనటువంటి మాట. తర్వాత మూడో విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి. ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ రెసిస్టింగ్ టెంప్టేషన్. మనకి చాలా రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఈ శోధనలను జయించడానికి మనకి ఉపవాసం అనేటువంటిది చాలా అవసరం, జయించే శక్తి కొరకు. యోసేపు పాపాన్ని జయించాడు. ఆమేన్. పాపంను జయించాడు. అందుకనే పాపం నుండి పారిపోయాడు యోసేపు. పాపమును జయించడానికి, అంటే యోసేపు పాపాన్ని జయించాడు. రెండవది, దావీదు, దట్స్ డిస్టర్బెన్స్ ఫర్ మీ. దావీదు పాపము నుండి పారిపోలేకపోయాడు. ఆ పాపపు శోధనలో దావీదు పడిపోయాడు. పాపములో పడిపోయాడు. సంసోను పాపములో పడిపోయాడు. యోసేపు పాపము నుండి పారిపోయాడు. శోధన అనేటువంటిది రావడము సహజం. మనకి శోధన చాలా రకాలుగా వస్తుంది.
కొన్ని సమయాల్లో ఎక్కడి నుంచి ఏమైనా కావాలంటే మనకి చిన్న అబద్ధం చెప్పాలి. అబద్ధం మాట్లాడితే మనకి చాలా వరకు మేలు కలుగుద్ది. దానికి ఏమంటామంటే చిన్న అబద్ధమే కదా అనేటువంటి మాట. ఏంది ఈ మాట చెప్పేస్తే సరిపోద్ది, మొత్తం అంతా పాస్ అయిపోద్ది, మొత్తం వచ్చేస్తుంది అనేటువంటి మాట. శోధన. కొంతమందికి అపవాది కళ్ళల్లో శోధన పెడతాడు. వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి, సంసోను యొక్క బలహీనత, దావీదు యొక్క బలహీనత, స్త్రీ బలహీనత, యోసేపుకి కృపను బట్టి యోసేపు ఏంటంటే పారిపోయాడు. అంటే వారి జీవితాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు శోధనలో ప్రవేశింపకుండునట్లు మనకు ఉపవాసం అవసరము. ఆమేన్. స్త్రీలు కానీ పురుషులకు కానీ. అందుకే యేసయ్య సేవలో అడుగు పెట్టకముందే 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఆయన అడుగు పెట్టాడు. ఆమేన్. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రభు యొక్క బోర శబ్దము వినబడినప్పుడు నువ్వు ప్రిపేర్ చేయబడి లోపలకు ప్రవేశించడానికి శోధనలో పడిపోకుండా ప్రార్థన నీకు అవసరమై ఉంటున్నది. ఉపవాసపు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక మాట ఏముంటుందంటే, ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగిన. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఇక్కడ ఉపవాసం అక్కర్లేదు. అవ్వమ్మకు హ్యాపీగా వెళ్ళి ఏ పండ్లైనా తినవచ్చును. కానీ ఏదైతే తినకూడదని చెప్తున్నాడో, అంటే అపవాది ఏ ప్రాంతానికి వచ్చి శోధిస్తాడో దాని యొక్క ఫలాన్ని ఏం చెప్తున్నాడంటే దేవుడు, మొట్టమొదటి మాట ఏంటంటే మీరు చావకుండునట్లు ఒకటి, రెండవది వాటిని తినకూడదు, రెండవది వాటిని ముట్టకూడదు. పిల్లరా, అది అవ్వమ్మ తాలూకా బలహీనత చూసింది, ముట్టుకుంది, తినేసింది. కొత్త నిబంధనలో కూడా పిల్లరా ఇదే నిబంధన. అపవాది నిన్ను శోధించడానికి వచ్చినప్పుడు, నీకేమైనా శోధన కలిగించినప్పుడు, దేవుని యొక్క వాక్యము నుండి నిన్ను తప్పించడానికి, పరిశుద్ధత నుండి నిన్ను తప్పించడానికి, నీ మీదకు ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు నీ జీవితంలో ప్రధానమైనటువంటిది వాక్యంలో ఉన్నటువంటి మాట, ముట్టకూడదు, తినకూడదు. ముట్టకూడదు, తినకూడదు. ప్రైజ్ గాడ్. కనుక దీని విషయం లోపల మనం ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటామో, అంటే జాగ్రత్త కలిగి ఉంటామో, ప్రైజ్ ది లార్డ్, మనం ఈజీగా ఈ శోధనను జయించడానికి అవకాశం ఉంటుంది. యోసేపు మన వంటి వాడే, దావీదు కూడా మనలాగే దేవునికి హృదయానుసారుడైనటువంటి వాడు దావీదు. సంసోను కూడా ఆయా సమయాల్లో మనం ఎలాగైతే ప్రార్థన చేసి అద్భుతాల కొరకు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, అలాగే సంసోను కూడా ప్రార్థన చేసి అభిషేకం వచ్చినప్పుడు బలమైనటువంటి కార్యాలు చేసిన వాడే. కానీ ఒక సంగతి ఏమైందంటే, ఒక పరిస్థితి వచ్చినప్పుడు, అపవాది నీ దగ్గరకు అది తీసుకొని వచ్చినప్పుడు, ఏదైతే నువ్వు పడిపోతావో, ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఈజీగా లొంగిపోతావో దానిని తీసుకొచ్చి నీ శరీరానికి చూపించినప్పుడు అపవాది ఆ ప్రాంతంలో నిలవబడ్డానికి, అందుకనే నీకు ఉపవాసము అవసరము. ఆమేన్.
చాలా సమయాల్లో వీటి కొరకు ఉపవాసము మనము చేయమేమాత్రం కూడా. మన శరీరంలో ఉన్నటువంటి శోధన గురించి ఉపవాసాలు చేయం. కుటుంబంలో ఏవైనా సమస్య వస్తే వచ్చి మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉంటాం. కుమార్తెలకు వివాహము కావాలనుకుంటే వచ్చి మందిరంలో ఉపవాసాలు ఉంటాం. ఒకవేళ బిడ్డల యొక్క జీవితాల్లో సరైనటువంటి అవగాహన లేక వారి బ్రతుకుల్లో సరైనటువంటి సెటిల్మెంట్ లేకపోతే వచ్చి దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉంటాం. ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితి కుటుంబంలో కలిగినప్పుడు ఉపవాసం ఉంటాం. కానీ శోధనను జయించడానికి, పాపమును జయించడానికి ఉపవాసం ఉండలేము ఏమాత్రం కూడా. అందుకని ఈ దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నువ్వు శోధన జయించకపోతే శోధనలో పడిపోతావు. శోధనలో పడిపోతే చచ్చిపోతాం ఆత్మలో. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాండి. శోధనలో పడిపోయిన వాడు ఆత్మలో చచ్చిన వాడైపోతాడు. ఆత్మలో శక్తి లేని వాడైపోతాడు. ఆత్మలో బలము లేని వాడైపోతాడు. ఆత్మలోపల ప్రభు సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయలేని వాడైపోతాడు. శోధనలో అందుకనే ఏమంటాడు, శోధన సహించినవాడు జయించినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ శోధన జయించలేకపోవడానికి కారణం ఏంటంటే, మన లోపల దీని కొరకు ప్రత్యేకమైన ప్రార్థన మనకుండదు. చాలా విషయాలు ప్రార్థన చేస్తాం. మందిరంలో రాగానే మోకరించగానే అద్భుతాలు ఎన్ని విషయాలు ప్రార్థన చేస్తామో వాటన్నిటి కొరకు సాక్ష్యాలు చెప్పగలం. కానీ నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఒక ప్రాంతంకి వచ్చినప్పటికీ యథార్థంగా నిలబడి దేవుని దగ్గర మనం సాక్ష్యం చెప్పలేము. కారణం ఏంటంటే, శోధనను జయించడానికి కావలసిన శక్తి కొరకు ప్రార్థన మనకు లేకపోవడాన్ని బట్టి. దినాన్ని దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుని దినాలు దగ్గరవుతున్నాయి. దేవుని రాకడ దినాలు దగ్గరవుతున్నాయి. కనుక దేవుని యొక్క రాకడ, దేవుడు వచ్చేటువంటి దినాలు దగ్గర అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ శోధనలో నుంచి ఆమేన్ పడిపోకుండా, ఈ శోధన అనేటువంటి విషయంలో మనం నిలవబడ్డానికి మనకి చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనలు మనకు అవసరము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక ఈ విషయంలో. అందుకని మూడవది మనం పరిశీలన చేస్తాం. అంటే శోధనలో పడకుండా ఉండడానికి ఆమేన్ మనము ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా ఉండడానికి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత విషయాన్ని మళ్ళీ మనం ఇంకొక విషయాన్ని ఫైనల్గా వద్దాం. మనం ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ రెసిస్టింగ్ టెంప్టేషన్ అనే దాన్ని మనం చూసాం మనం ఈ సమయంలో. తరువాత ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ మెర్సీ, దేవుని యొక్క కృపను పొందడానికి ఉపవాస ప్రార్థన మనకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉదాహరణ చూద్దాం, చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. 25 నుంచి మనం పరిశీలన చేస్తే, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఆహాబు అట కీడు చేయడానికట అమ్మేసుకున్నాడట. కీడు చేయడానికి అమ్మేసుకోవడం ఏంటండి? ఏదో కొన్ని విషయాలకి అమ్మేసుకుంటారు కొంతమంది. ఎస్, ఒక ఆయన అన్నాడు కదా, యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి అమ్మేశాడు కదా అన్నాడు. అవునండి అంటాం మనం. ఆ సేవకుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, ప్రియుడా, కొన్ని ప్రాంతాల లోపల నువ్వు జయించలేకపోతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగే అనుకుందాం. సిగరెట్లు తాగడానికి అలవాటు పడిపోయిన వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇక ఆ శోధన తట్టుకోలేక ఎక్కడో దగ్గర చోటుగా వెళ్ళి ఒక సిగరెట్ తాగేస్తారు. ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి అమ్మేస్తే నీవు ఒక చిన్న సిగరెట్కి అమ్మేశావు అంటాడు. ఎస్, కరెక్టే అది.
కానీ ఈ భాగంలో ఏముందంటే చూడండి ఒకసారి 25వ వచనంలో, మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనంలో, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన. దేవుని దృష్టికి కీడు చేయడానికి, బాబా ఇది చాలా భయంకరమైన పరిస్థితి కదండి. ఇది అమ్మేసుకున్నాడట. భార్య మాటలు వినేసేసి తను అమ్మేసుకున్నాడు అన్నమాట అండి. మరి ఈ దినాన్ని అలా చాలా మంది అమ్మేసుకుంటున్నారు ఎవరికో సహాయం చేయడానికి. అది మనకు తెలుసు, అలా మాట్లాడితే దానివల్ల నష్టమని మనకు తెలుసు. కానీ ఈజ్ మై పర్సన్, నా ఫ్రెండ్, నా పార్టీ, నా వాడు కనుక నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలి కాబట్టిగా నేను ఈ మాట మాట్లాడాలి. ఎస్, అమ్మేసుకుంటున్నాడు ఒకరు. తర్వాత ఆహాబు వంటి వాడు ఎవడూ లేడట. తర్వాత ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారము రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించాడు. అమ్మేసుకున్నాడు ఒకటి, 2 హేయముగా ప్రవర్తించాడు, అసహ్యంగా ప్రవర్తించాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందనేటువంటి మాట ఎప్పుడైతే ఆహాబు విన్నాడో, ఈ అమ్మేసుకున్నవాడు, ఈ హేయ ప్రవర్తన కలిగిన వాడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుందని విన్నాడో, గమనించండి ఒకసారి. ఏమైందంటే 27వ వచనంలో, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. అబ్బాబ్బాబ్బా, అంటే ఆహాబుకు తెలుసు నిజమైన దేవుడు నా దేవుడు సంగతి ఆహాబుకు తెలుసు. కానీ భార్య మాట వినేశాడు, ఎవరి మాట వినేశాడు, హేయంగా ప్రవర్తించడం ప్రారంభించారు. వెనకాల చాలా మంది ఉన్నారు, భార్యను ప్రేరేపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వీళ్ళందరూ వచ్చి ఇలా చేయి, నువ్వు అలా చేయి, ఇది మంచిది ఏమనుకుంటున్నావు, ఇలాగా అనగానే ఆ హేయమైనటువంటి కార్యక్రమాలకి ప్రేరేపింపబడి వారికి లొంగిపోయాడు అనమాట అంటున్నారా. కానీ అంటాడు కదా, ఎప్పుడైతే దేవుని ఉగ్రత వస్తుందని తెలియగానే ఆహాబు వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా యెహోవా వాక్కు తిష్బీడు అనే ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించట చూచితివా. దేవుని దగ్గర ఎవడో ఏమి దాయగలడండి. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల మీదుగా నేను దాన్ని రప్పించేది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని కృప. ఆమేన్. 4వ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ మెర్సీ. దేవుని యొక్క కృప కొరకు, అంటే సహాయం కొరకు, దయ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆహాబు పడిపోయిన వ్యక్తి అమ్మేసుకున్నాడు, తాను భార్య మాటల కొరకు కీడు చేయడానికి అమ్మేసుకున్నాడు, హేయంగా ప్రవర్తించాడు, చాలా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే జాగ్రత్త అని హెచ్చరిక రాగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు చెప్తున్నాడు కదా, చూసావా ఎంత వేషం వేస్తున్నాడో అని చెప్పాడు. లోపల మార్పు లేనివాడు అయినప్పటికీ కూడా ప్రభు దగ్గర మోకరించి లార్డ్ హెల్ప్ మీ అనేటువంటి మాట చెప్పగానే దేవుడు ఆ వ్యక్తిని కనికరించాడు. నేను చాలా ఆశ్చర్యపోయిన ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు. ఎస్, ఈవెన్ ద మోస్ట్ రిచర్డ్ ఆఫ్ సిన్నర్స్ కెన్ మూవ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన జీవితం కలిగిన వారు కూడా ఒకసారి, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, మరణకరమైనటువంటి రోగంలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి వ్యక్తి, పాపమును వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వ్యక్తి భయంకరమైనటువంటి రోగంలోకి వెళ్ళిపోయి మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మేము ప్రార్థించడానికి వెళ్ళాం. ఆయన ఏమన్నాడు కదా, అయా నా ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు వింటాడా అన్నాడు. వింటాడు బాబు, నువ్వు ప్రార్థించు అని చెప్పాను. కొద్ది కాలానికి స్వస్థపరచబడ్డాడు. మళ్ళా మేము వెళ్ళినప్పటికీ తన భార్య అంది కదా, అయ్యా ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్ అంది. ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే, ఎక్కడికి వెళ్ళాడు సార్, ఆయన ఇంతకుముందు ఏ ప్రాంతంలో బతికేవాడో అక్కడికే వెళ్ళిపోయాడండి అంది. అదేంటమ్మా, హీరోయాడు కదా, దేవుడు కనికరించాడు కదా అంటే, దేవుడు కనికరించాడండి కానీ వెళ్ళిపోయాడండి అని. ఆ తర్వాత మళ్ళీ ఆయన కలిసి మాట్లాడాం, ఆ బాబు ఏమునాయనా నువ్వు దేవుడు నిన్ను కనికరించిన మళ్ళా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, అప్పుడు ప్రార్థించానండి దేవుడు కనికరించాడు, మళ్ళీ నాకేమైతే మళ్ళా ప్రార్థన చేస్తాను, మళ్ళా దేవుడు నన్ను కనికరిస్తాడు.
మరి చాలా మందికి దేవుని సన్నిధిలోకి రాగానే ఏడుస్తారు, ప్రభా మేము దౌర్భాగ్యులం ప్రభా, మేమని మొదలెడతారు. నేను ప్రభా అని మాట్లాడరు, కానీ మేము దౌర్భాగ్యులం ప్రభా, నాయనా మేము ఉండలేకపోతున్నాం ప్రభా, నిలబడలేకపోతున్నాం ప్రభా, సమాధానం కలిగి ఉండలేకపోతున్నాం ప్రభా అని ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత యథాప్రకారంగానే ఉంటారు. కానీ ప్రభు కృప ఏంటంటే నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను కనికరించేటువంటి దేవుడు. ఒకవేళ కానీ ఆ ప్రార్థనను కంటిన్యూ చేస్తే ఆమేన్, దేవుడు నిన్ను సంపూర్తిగా కనికరించి ఆ ప్రాంతంలో నుంచి విడిపించి తిరిగి మళ్ళీ ఒక బలమైనటువంటి శక్తి కలిగిన ఆయుధంగా దేవుడు నిన్ను తయారు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో చూడరా, ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి ఉపవాసాల గురించి మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, ఒకటి ఏంటంటే ఏ ప్రేయర్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి నీకు ఉపవాసం కావాలి దేవుని సన్నిధిలో. రెండవది ఏంటంటే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ సీకింగ్ గాడ్స్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నీ పట్ల దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ జ్ఞానము, ఆ తెలివి, వివేకము నీకు అవసరమైంది. దాని కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ రెసిస్టింగ్ టెంప్టేషన్. ఆ యొక్క శోధన నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి ఆ ప్రార్థన, ఆ శక్తి కావడానికి, శోధనలో పడిపోకుండా నిలబడడానికి కావలసినటువంటి శక్తి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నాలుగవది ఏంటంటే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ మెర్సీ. దేవుని యొక్క కృప కొరకు, కనికరం కొరకు నువ్వు ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ కృప కొరకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన, ఈ యొక్క 4 రకాలైన ఉపవాసాలు మాకు అవసరమని మీరు మాట్లాడారు కనుక మీకు వందనాలు. మా ఆత్మీయ జీవితంలో శక్తి కలిగి ఉండడానికి ప్రభా నాయన నీ ప్రత్యేకమైన మీ కృప మాకు అనుగ్రహించము. బిడ్డలకు ఈ వాక్యము నాయన వారి హృదయాలకు మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు తోడేండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, చాలా వందనాలు మీకు. తిరిగి మళ్ళా ప్రభు కృపను బట్టి రేపు ఆదివారపు దినాన్ని మళ్ళా మందిరంలో మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయంలో.